వెల్కమ్ టు భారతీ న్యూస్. నేను దీపికా రాజ్. వార్తల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ఎస్టీ సబ్ ప్లాన్ కు 90,000 కోట్ల రూపాయలు కేటాయించిన ఏకైక రాష్ట్రం తెలంగాణ అని ఎమ్మెల్సీ కవిత చెప్పారు. గిరిజన రిజర్వేషన్ల పెంపుతో విద్యా ఉపాధిలో అనేక అవకాశాలు లభించాయన్నారు. తండాలను గ్రామ పంచాయతీలుగా చేసి చరిత్ర సృష్టించిన ఘనత కేసీఆర్దేనని ఆమె పేర్కొన్నారు. ఎస్టీ సబ్ ప్లాన్ కింద 90,000 కోట్ల రూపాయలు కేటాయించిన ఏకైక రాష్ట్రం తెలంగాణ అని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత స్పష్టం చేశారు. తెలంగాణలో గిరిజనుల రిజర్వేషన్లను 6% నుంచి 10%కి పెంచడం ద్వారా గిరిజన బిడ్డలకు విద్యా ఉపాధిలో అదనపు అవకాశాలు లభిస్తున్నాయని చెప్పారు. నిజామాబాద్లో బంజారా భవనం నిర్మాణానికి శంకుస్థాపన కార్యక్రమంలో కవిత పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ రాష్ట్రం ఏర్పడిన తర్వాత పెరిగిన గిరిజనులకు అనుగుణంగా రిజర్వేషన్లను 6 నుంచి 10%కి పెంచాలని సీఎం కేసీఆర్ నిర్ణయించారని 2014లోనే అసెంబ్లీలో తీర్మానం చేసిన కేంద్రానికి పంపించామని చెప్పారు. అయినా కూడా తెలంగాణ గిరిజనుల రిజర్వేషన్లను ఎందుకు పెంచలేదన్నది ప్రధాని నరేంద్ర మోదీ చెప్పాలని డిమాండ్ చేశారు. 8 ఏళ్లు వేచి చూసి ఇక ఏడాదిన్నర క్రితం రాష్ట్ర ప్రభుత్వమే రిజర్వేషన్లను 10%కి పెంచిందని స్పష్టం చేశారు. తద్వారా గిరిజనులకు విద్యలో ఉపాధిలో ప్రయోజనం కలుగుతోందని అన్నారు. రిజర్వేషన్లు పెంచిన తర్వాత దాదాపు 3,985 మంది గిరిజన బిడ్డలకు అదనంగా ఇంజనీరింగ్ సీట్లు వచ్చాయని, 195 మందికి మెడికల్ కాలేజీల్లో అదనంగా సీట్లు లభించాయని వివరించారు. సమాజానికి మంచి జరగాలన్న ఉద్దేశంతోనే సీఎం కేసీఆర్ రిజర్వేషన్లను పెంచారని, రాజకీయం కోసం కాదన్నది ఈ లెక్కలు నిరూపిస్తున్నాయని స్పష్టం చేశారు. నిర్ణయం వల్ల గిరిజనుల తరతరాల్లో మార్పు వస్తుందన్నారు. ఈ విషయాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలని విజ్ఞప్తి చేశారు. ఎస్టీ సబ్ ప్లాన్కు కేటాయించే నిధులను గత ప్రభుత్వాలు ఇతర అవసరాల కోసం మళ్లించేవని, కానీ 10 ఏళ్లలో ఎస్టీ సబ్ ప్లాన్కు 90,000 కోట్లు కేటాయించిన ఏకైక రాష్ట్రం తెలంగాణ రాష్ట్రమని తెలిపారు. పోడు పట్టాలు, రైతు బంధు, రైతు బీమా, ఫీజు రియంబర్స్మెంట్ వంటి అనేక ప్రయోజనాలు గిరిజనులకు లభిస్తున్నాయన్నారు. 178 మోడల్ పాఠశాలలను నిర్మించామని, అన్నింటికీ జూనియర్ కాలేజీలుగా విస్తరిస్తున్నామని చెప్పారు. 3,200కు పైగా తాండాలను గ్రామ పంచాయతీ హోదా కల్పించిన ఘనత సీఎం కేసీఆర్కు దక్కుతుందన్నారు. సీఎం కేసీఆర్ కృషితో స్వరాష్ట్రంలో గిరిజనుల దశాబ్దాల కళ నెరవేరుతుందని రాష్ట్ర గిరిజన శాఖ మంత్రి సత్యవతి రాథోడ్, రూరల్ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ అన్నారు. పాకాల, రామచంద్రపల్లె గ్రామాల అభివృద్ధికి తొందరలోనే నిధులు మంజూరు కానున్నాయని తెలిపారు. జిల్లా కేంద్రంలోని పాంగ్రాలో 3,10,00,000 నిధులతో జిల్లా బంజారా భవన నిర్మాణానికి అంకురార్పణ జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులు గిరిజన అభివృద్ధి, స్త్రీ
శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత విచ్చేయగా రూరల్ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్, జెడ్పీ చైర్మన్ దాదన్నగారి విఠలరావు, బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మాజీ ఎమ్మెల్సీ విజీగౌడ్ విశిష్ట అతిథులుగా హాజరయ్యారు. అనంతరం బంజారా భవన్ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. ఆ తర్వాత భూమారెడ్డి ఫంక్షన్ హాల్లో సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా మంత్రి సత్యవతి రాథోడ్ మాట్లాడుతూ ఎమ్మెల్యే బాజిరెడ్డి కోరిక మేరకు ఈ భవన నిర్మాణానికి మరో 5 కోట్లు మంజూరు చేస్తున్నట్లు ప్రకటించారు. గిరిజనుల అభ్యున్నతికి సీఎం కేసీఆర్ అహర్నిశలు కృషి చేస్తున్నారని అన్నారు. పోడు భూములకు పట్టాలు పంపిణీ చేసి బంజారాల బతుకుల్లో వెలుగులు నింపారని చెప్పారు. తెలంగాణ రాష్ట్రం దేశానికి దిక్సూచిగా మారిందని, విపక్షాలు చేస్తున్న పసలేని ఆరోపణలను గిరిజనులు నమ్మవద్దని అన్నారు. గిరిజన గ్రామ పంచాయతీల ఏర్పాటుతో స్థానిక సంస్థల్లో బంజారాల ప్రాతినిధ్యం పెరిగిందని ఆమె వివరించారు. అనంతరం రూరల్ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ మాట్లాడుతూ జిల్లా బంజారా భవన్ నిర్మాణానికి ప్రభుత్వం నుంచి 2 కోట్లు మంజూరు కాగా సొంత నిధుల నుండి ₹1 కోటి మంజూరు చేయగా మంత్రి సత్యవతి రాథోడ్ అదనంగా 5 కోట్ల రూపాయల నిధులు మంజూరు చేస్తున్నందుకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ భవనం అన్ని గ్రామాల గిరిజనులకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని పేర్కొన్నారు. గిరిజనులకు పోడు పట్టాల పంపిణీ, 10% రిజర్వేషన్ అమలు, హైదరాబాద్లో బంజారా భవన నిర్మాణం, మారుమూల తాండాలను గ్రామ పంచాయతీలుగా చేసిన ఘనత సీఎం కేసీఆర్కే దక్కిందన్నారు. అడిగిన వెంటనే లేదనకుండా వరాలు కురిపించే మహాలక్ష్మి కవితమ్మ అని కొనియాడారు. కర్ణాటక ప్రజలను మోసం చేసినట్టు తెలంగాణ ప్రజలను మోసం చేయాలని కాంగ్రెస్ పార్టీ నాయకులు కూర్చున్నారని విమర్శించారు. స్థానిక ఎంపీ 5 రోజుల్లో పసుపు బోర్డు తెస్తానని 5 సంవత్సరాలుగా ఇచ్చిన హామీ నిలబెట్టుకోలేదని, కేవలం సోషల్ మీడియాలో అసత్య ప్రచారాలకే పరిమితం అయ్యారని ఎద్దేవా చేశారు. ప్రతి గ్రామ పంచాయతీ ఎన్ఆర్ఐల కింద 10 లక్షల రూపాయలు ఇవ్వడం జరిగింది. సిసిరోడ్లు ఒకటే కాదు, కరెంట్ కనెక్షన్ కానీ, డ్రైనేజ్ కనెక్షన్ కానీ ఇవన్నీ ఇవ్వడం కాకుండా నియోజకవర్గంలో ట్రాఫిక్ వెహికల్ ద్వారా చాలా మటుకు రోడ్లు వచ్చింది. దాదాపుగా మన జిల్లాలో మరి తాండవ కనెక్షన్ చేసే రోడ్లు 51 రోడ్లు, బీచ్ రోడ్లు వచ్చినాయి. 90 కోట్ల రూపాయలు వచ్చినాయి. తాండవకు పనులు జరుగుతున్నాయి. ఇంకొక 6 మంత్స్ లోపల అన్ని తాండవ రోడ్లు అయితే బుద్ధులు అవుతాయి. అదేవిధంగా మనకు మరి రెసిడెన్షియల్ స్కూల్ వచ్చినాయి. ఫెబ్రవరి గోదావరిలో ఆ రెసిడెన్షియల్ స్కూళ్ళల్లో మన బంజారా ఆడపిల్లలు కానీ మగపిల్లలు కానీ ఒక్కొక్క స్కూల్లో 700 మంది చదువుకుంటున్నారు. ఆ 700 మందికి కూడా ధనవంతులు తినే ఫుడ్, సన్నబియ్యం, మంచి ఫుడ్, న్యూట్రిషన్ ఫుడ్ ఇవన్నీ కూడా గౌరవ ముఖ్యమంత్రి అందిస్తున్నారు. ఇటీవల బంజారా బిడ్డలు సుఖంగా సంతోషంగా మంచి భోజనం తిని బాగా చదువుకుంటా ఉన్నారు. మీకు తెలుసు, మనం నిజామాబాద్ కాన్ఫరెన్స్లో మరి పూర్ణ అనే అమ్మాయి, బంజారా అమ్మాయి బాగా రెఫరెన్స్ స్కూల్ చదువుకొని మరి వాళ్ళ పూజలు చేస్తుంది. ఆ అమ్మాయి ఎవరిస్తుందో అని కూడా అధిరోహించి ప్రపంచంలోని అతి చిన్న వయసులో ఎవరిస్తున్న అధిరోహించినటువంటి మహిళగా పూజించుకోవాలి నిజామాబాద్ నుంచి. అదేవిధంగా చాలా మంది పిల్లలు, చదువుకున్న పిల్లలు, రెఫరెన్స్ స్కూల్ చదువుకున్న పిల్లలు వారం రోజుల్లోగా ఎన్నికల నోటిఫికేషన్ వెలువడే అవకాశాలు ఉన్నాయని శాసనసభాపతి పోచారం శ్రీనివాసరెడ్డి తెలిపారు. విపక్ష పార్టీల అవాస్తవ ప్రచారాలను నమ్మకుండా సంక్షేమ అభివృద్ధికి పెద్దపీట వేస్తున్న బీఆర్ఎస్ పార్టీని ప్రజలు మరోసారి ఆశీర్వదించాలని ఆయన కోరారు. కామారెడ్డి జిల్లాలోని బాన్స్వాడ పట్టణంలో ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన ఆత్మీయ సమ్మేళనంలో స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి కుటుంబ సమేతంగా పాల్గొన్నారు. అనంతరం 3 కోట్లతో నూతనంగా నిర్మించిన ఆర్యవైశ్య ఫంక్షన్ హాల్ను స్పీకర్ పోచారం, డీసీసీబీ చైర్మన్ పోచారం భాస్కర్ రెడ్డితో కలిసి ప్రారంభించారు. అనంతరం ఆ సంఘం పెద్దలు అతిథులను శాలువలతో ఘనంగా సన్మానించారు. ఆ తర్వాత ఆర్యవైశ్య కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని జిల్లా కమిటీ ఆధ్వర్యంలో స్పీకర్కు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ ఆర్యవైశ్యులు స్వచ్ఛంద సేవా కార్యక్రమాల్లో ముందున్నారని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో ఆర్యవైశ్య భవనానికి డబ్బులు కావాలని సీఎం కిరణ్ కుమార్ రెడ్డికి కుల సంఘ పెద్దలు దరఖాస్తు ఇస్తే వైశ్యులు పేదవారు ఉన్నారా అంటూ దరఖాస్తు పత్రాలను చింపేశారని ఆరోపించారు. రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా బాన్స్వాడలో ఫంక్షన్ హాల్ అందుబాటులోకి వచ్చిందని ఆర్యవైశ్యులందరూ సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
మరో వారం రోజుల్లోగా ఎన్నికల నోటిఫికేషన్ వచ్చే అవకాశాలున్నాయని ఆర్యవైశ్యులు బీఆర్ఎస్ పార్టీకి అండగా నిలవాలని ఆయన పిలుపునిచ్చారు. అందరు ధనవంతులు కాదు, అందులో కూడా పేదవాళ్ళు ఉన్నారని చెప్పి ఆయన ముఖ్యమంత్రి గారు నా దరఖాస్తు చెప్పి చిత్తపుట్ట పడేశాడు. ఎలక్షన్ షెడ్యూల్ రాబోతా ఉంది ఒక వారం రోజులలో. మన కాన్ఫరెన్సే కాదు, 120 ఫీట్ల పొడవు, 80 ఫీట్ల 85 ఫీట్ల అడ్డంతో ఇంత మంచి ఫంక్షన్ హాలు, ఇంత పెద్ద ఫంక్షన్ హాలు నిజామాబాద్ కామారెడ్డి జిల్లానే కాదు మరొకసారి చెప్తా రాష్ట్రంలోనే నంబర్ 1 ఫంక్షన్ హాలు నిర్మిస్తున్నటువంటి మీకు అందరికీ హృదయపూర్వకమైనటువంటి శుభాకాంక్షలు తెలియవలసిన జై వాసవి. పట్టణ ఆర్యవైశ్య సంఘం బిగాల కృష్ణమూర్తి భవన ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని అట్టహాసంగా నిర్వహించారు. సాంప్రదాయ దుస్తులు ధరించిన మహిళలు కోలాటమాడుతూ సందడి చేశారు. చిన్నారుల నాట్య ప్రదర్శనలు అందరినీ ఆకట్టుకున్నాయి. నిజామాబాద్ నగరంలోని కిసాన్గంజ్లో నూతనంగా నిర్మించిన పట్టణ ఆర్యవైశ్య సంఘం బిగాల కృష్ణమూర్తి భవనాన్ని మంత్రి సత్యవతి రాథోడ్, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత, ఎమ్మెల్యే గణేష్ బిగాల, బాజిరెడ్డి గోవర్ధన్లతో కలిసి ప్రారంభించారు. అంతకు ముందుగా శ్రీ కన్యకా పరమేశ్వరి జన్మక్షేత్రం పెనుగొండ ఉత్సవమూర్తి పాదుకలకు పంచామృతాభిషేకం చేశారు. శ్రీ వాసవి శాంతిధామ్ క్షేత్ర ప్రధాన అర్చకులు శిష్ట శేషగిరి మణికంఠ శర్మ, వేలేటి గౌరీ శంకర్ శర్మ అమ్మవారికి ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. భవన ప్రారంభోత్సవం సందర్భంగా ఎమ్మెల్సీ కవిత మాట్లాడుతూ సీఎం కేసీఆర్ హయాంలో గతంలో ఎన్నడూ లేని విధంగా కుల మత భేదాలు లేకుండా నిధులు మంజూరవుతున్నాయని, అన్ని వర్గాల సంక్షేమానికి పాటుపడుతున్న ముఖ్యమంత్రి కేసీఆర్కు ప్రజలు అండగా నిలవాలని ఆమె కోరారు. దాన ధర్మాలు, సేవా కార్యక్రమాలు చేయడంలో ఆర్యవైశ్యులు ముందున్నారని, ఈ స్ఫూర్తిని మరింత ఉత్సాహంగా కొనసాగించాలని సూచించారు. మరి ఇవాళ ఈ కార్యక్రమానికి వస్తే అంత సంతోషంగా మా ఆడబిడ్డలైనా అన్నదమ్ములైనా కూడా ఆహ్వానించి ఒక ఆహ్లాదకరమైనటువంటి వాతావరణాన్ని మా అందరికీ మిగిల్చినందుకు మీ అందరికి కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. నా అదృష్టం బాగుంది. కన్యకా పరమేశ్వరి మాత మరి ఎక్కడో కాకినాడ దగ్గర నుంచి, పెనుకొండ దగ్గర నుంచి అమ్మవారి పాదుకలు రావడం, వారిని దర్శించుకునే భాగ్యం నాకు కలగడం అన్నది చాలా చాలా అదృష్టంగా నేను భావిస్తూ ఉన్నాను. ఎప్పుడు అక్కడికి పోవడం కుదరలే, కానీ అమ్మవారే మన నిజామాబాద్కి రావడం అన్నది మన నిజామాబాద్ ప్రజలందరికీ కూడా ఆశీర్వాదం అని చెప్పి నేను మనస్ఫూర్తిగా భావిస్తూ ఉన్నాను. మరి మా బిగాల గణేష్ గుప్తా అన్నగారి గురించి చెప్పే అవసరం లేదు. అత్యంత సౌమ్యుడు, విద్యాధికుడు, గుణవంతుడు. ఆయన స్వయాన ఒక ఇంజనీర్ కాబట్టి మొత్తం నిజామాబాద్ పట్టణ అభివృద్ధిలో గల్లీ గల్లీ తిరుగుతూ మరి ఎట్లా అభివృద్ధి జరగాలి, జరిగేటటువంటి అభివృద్ధిని నిరంతరం పర్యవేక్షణ చేస్తూ మంచి పనులు చేస్తూ ముందుకెళ్తూ ఉన్నారు. అందుకనే మొన్న గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు వచ్చినప్పుడు కూడా అన్న అడగలే, ఒక్క మాట కూడా నాకు ఇది కావాలి నిజామాబాద్ అభివృద్ధికి అని అడగలేదు. కానీ తన పనితనం గుర్తించి 100 కోట్ల రూపాయలు గౌరవ ముఖ్యమంత్రి గారు నిజామాబాద్ పట్టణానికి ఇచ్చిందంటేనే మరి ఎంత సౌమ్యుడు, ఎంత చక్కగా తన పనులను కూడా చక్కబెట్టుకుంటాడనే విషయాన్ని మీ అందరికీ నేను తెలియజేస్తూ ఉన్నాను. మీకు తెలుసు, వ్యక్తులుగా గణేష్ అన్నయ్యనా, ఒక ఎమ్మెల్యేగా మీరు వారిని చూసినా, ఒక ఎమ్మెల్సీగా, ఎంపీగా నేను మీతో ఉన్నా, బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉన్న ఒక మానవతా దృక్పథంతో పనిచేసేటటువంటి ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వం. అంటే కేవలం పేదరికం ఒకటే కొలమానం, మీదే కులం మీకేమి ఇవ్వాలి లేకపోతే ఇంకొకరిదే కులం అన్నది కాదు. ఏ కులంలో అయినా సరే పేదవాడు ఉంటే వారికి ప్రభుత్వం అండగా నిలబడాలనేటటువంటి ఒకటే ఒక కొలమానం పెట్టుకొని పనిచేస్తున్నటువంటి సందర్భాన్ని ఇవాళ మీరు గమనించవలసిందిగా కోరుతా ఉన్నాం. ఇక్కడ ఇంతమంది మా వైశ్యులు, ఆర్యవైశ్య పెద్దలు, మిత్రులు, ఎంతో రాజకీయ అనుభవం ఉన్నటువంటి పెద్దలు, అట్లనే అందరం కూడా మనం ఇక్కడ ఉన్నాం. ఒక్కసారి గుండె మీద చేసుకొని దయచేసి ఆలోచించండి. ఎప్పుడన్నా ఏ ప్రభుత్వం అయినా పేద ఇంటి ఆర్యవైశ్య బిడ్డకు పెళ్లి జరిగితే ₹1 మీకు చేదోడు వాదోడుగా ఇదివరకు ఉన్నదా? అదే తెలంగాణ వచ్చినాక, బీఆర్ఎస్ వచ్చినాక ఆ పని జరుగుతుందా జరుగుతలేదా ఒక్కసారి ఆలోచన చేసుకోవాల్సింది కోరుతా ఉన్నాను. అట్లనే ఇప్పుడు కాదు, పూర్వకాలం నుంచి, 1000 ఏళ్ల నుంచి వైశ్యులు అంటే ఏం చెప్తారు? 10 మందికి అన్నం పెట్టేటివాడు. ఏ పుణ్యక్షేత్రం పోయినా కూడా ఏమున్నా లేకపోయినా ఒక ఆర్యవైశ్య సత్రం అయితే ఉంటుంది, పోతే 2 పూటల భోజనం అయితే దొరుకుతుందని చెప్పి ఎవరైనా కూడా ఒక భరోసా. ఇప్పుడంటే హోటళ్ళు వచ్చినాయి, అన్నీ వచ్చినాయి, వసతులు వచ్చినాయి. అనంతరం అర్బన్ ఎమ్మెల్యే గణేష్ బిగాల మాట్లాడుతూ పట్టణ ఆర్యవైశ్య సంఘం
బిగాల కృష్ణమూర్తి భవనం ప్రారంభోత్సవానికి విచ్చేసిన అతిథులకు సంఘ సభ్యులకు కృతజ్ఞతలు తెలిపారు. నగరంలోని కిసాన్ గంజ్లో దాదాపు 80 సంవత్సరాల క్రితం నిర్మించిన పట్టణ ఆర్యవైశ్య సంఘం భవనం శిథిలావస్థకు చేరడంతో శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి ఆలయ ప్రాంగణంలోనే నూతన భవనాన్ని నిర్మించాలని సంకల్పం చేశామన్నారు. ఈ భవన నిర్మాణానికి నిధులు మంజూరు చేయాలని ఎమ్మెల్సీ కవితను కోరగా ఒక్క క్షణం ఆలోచించకుండా 1.5 కోటి నిధులు మంజూరు చేశారని తెలిపారు. తన తండ్రి బిగాల కృష్ణమూర్తి జ్ఞాపకార్థం స్వయంగా 75 లక్షల రూపాయలు విరాళంగా ఇచ్చామని పేర్కొన్నారు. అదేవిధంగా నగరంలోని వివిధ ఆర్య వైశ్య సంఘాలకు 5 లక్షల చొప్పున 60 లక్షల రూపాయలు మంజూరు చేశారని ఎమ్మెల్యే బిగాల గుర్తు చేశారు. ఆర్య వైశ్య వసతి గృహం నిర్మాణానికి 1 కోటి రూపాయల నిధులు మంజూరు చేశానని చెప్పారు. నగర అభివృద్ధితో పాటు అన్ని కుల సంఘాలకు నిధులు మంజూరు చేస్తున్నామని, అందరి సహకారంతో మరిన్ని అభివృద్ధి కార్యక్రమాలు నిర్వహిస్తామని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో నగర మేయర్ దండు నీతు కిరణ్, జడ్పీ చైర్మన్ దాదనగర్ విఠలరావు, ఎమ్మెల్సీ బొగ్గారపు దయానంద్ గుప్తా, ఆర్యవైశ్య మహాసభ రాష్ట్ర అధ్యక్షుడు అమరవాది లక్ష్మీనారాయణ గుప్తా, వికారాబాద్ మున్సిపల్ చైర్మన్ మంజుల, కొత్తకోట ఎంపీపీ మౌనిక, రేణికుంట్ల గణేష్ గుప్తా, ఉప్పల శ్రీనివాస్ గుప్తా, ఆగిరి వెంకటేష్ గుప్తా, ఆర్యవైశ్య మహాసభ జిల్లా అధ్యక్షులు మోటూరి దయానంద్ గుప్తా, పట్టణ ఆర్యవైశ్య సంఘం అధ్యక్షులు కొండ వీరశేఖర్ గుప్తా, కస్బా సంపత్, బొంపల్లి రాజుతో పాటు సంఘ సభ్యులు పాల్గొన్నారు. ఎన్నో రోజులుగా మనం ఎదురు చూస్తున్నటువంటి ఈ పట్టణ ఆర్యవైశ్య సంఘం ఎప్పుడో నేను పుట్టక ముందు మన పూర్వీకులు 80 సంవత్సరాల క్రితం నిర్మించారని చెప్పి కిషన్ గంజ్లో నిజామాబాద్ నడిబొడ్డున నిర్మించారని చెప్పేసి అది శిథిలావస్థలో ఉంది. మరి దాన్ని పునర్నిర్మాణం చేయాలి. మరి స్థానభ్రంశం చేయొద్దు. అవసరమైతే కళ్యాణ మండపం ఇంకోటి ఊరు బయట కట్టుకుందాం. కానీ మన ఇదే భవన స్థలంలో అమ్మవారు ఉన్నటువంటి స్థలంలో మరి కార్యక్రమాన్ని నిర్వహించాలని చెప్పేసి పెద్దలందరి నిర్ణయం మేరకు మరి నేను మా కవితక్క కూర్చొని అక్క మరి ఈ విధంగా మా పెద్దలందరూ కలిసి నిర్ణయం చేసిండ్రు. మరి ఇక్కడ ఈ భవనాన్ని నిర్మించాలని చెప్పేసి వారి దృష్టికి తీసుకుపోయినప్పుడు అన్న చెప్పండి ఏం కావాలి, మనం ఏం చేయగలుగుతాం మన వైశ్య సోదరుల కోసం అంటే అక్క మరి బడ్జెట్ ఇట్లా ఉన్నది అంటే మనం 1.5 కోటి రూపాయలు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు అక్క అంటే మరి ఒక్క క్షణం ఆగకుండా అన్న నువ్వంటే మీ అందరికి నమ్మకం ఉన్నది కాబట్టి నువ్వు ఏది కోరుకుంటే అది ఇస్తా అని చెప్పి 1 క్షణంలో 1.5 కోటి రూపాయలు శాంక్షన్ చేసుకొని మరి బ్రహ్మాండమైనటువంటి భవనాన్ని నిర్మించుకున్నాం. మా దురదృష్టం మా నాన్నగారిని ఓగొట్టుకున్నాం. కానీ తన చిరస్థాయిగా ఒక పేరు నిలవాలనేటటువంటి ఉద్దేశంతో ఆనాటి పట్టణ కమిటీని పిలిచి 25 లక్షల రూపాయలు డొనేషన్ ఇస్తామని చెప్పి చెప్తే వారు నాన్నగారి పేరు పెట్టడానికి వారు నిర్ణయించి మరి ఆ రోజే వాళ్ళు తీర్మానం చేసింది. అయితే నిజామాబాద్ ఆర్యవైశ్య పట్టణ సంఘం బిగాల కృష్ణమూర్తి భవనం అని చెప్పేసి ఆ రోజే తీర్మానం చేస్తే మేము 25 లక్షల రూపాయలతో పాటు భవనానికి ఇంకా సరిపోవడం లేదు, డబ్బులు కావాలని చెప్పి ఈ నూతన కమిటీ అడిగితే ఇంకొక 50 లక్షల రూపాయలు మా సమ్మె చేస్తున్న అంగన్వాడీ కార్మికుల న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని సిఐటియు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పాలడుగు భాస్కర్ డిమాండ్ చేశారు. కార్మిక వర్గ న్యాయమైన డిమాండ్లు పరిష్కరించని ప్రభుత్వాలకు తగిన గుణపాఠం చెప్పే పరిస్థితి వస్తుందని ఆయన హెచ్చరించారు. జిల్లా కేంద్రంలో గత 21 రోజులుగా సమ్మె నిర్వహిస్తున్న అంగన్వాడీ కార్యకర్తలు, ఆయాలు, వారం రోజుల నుండి సమ్మె నిర్వహిస్తున్న ఆశా వర్కర్లు, 4 రోజుల నుండి సమ్మె చేస్తున్న మధ్యాహ్న భోజన కార్మికులతో స్థానిక రాజీవ్ గాంధీ ఆడిటోరియం నుండి సిఐటియు ఆధ్వర్యంలో ధర్నా చౌక్ వరకు భారీ ప్రదర్శన నిర్వహించి ధర్నా చౌక్లో బహిరంగ సభను నిర్వహించారు. ఈ బహిరంగ సభలకు ముఖ్య అతిథిగా హాజరైన సిఐటియు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పాలడుగు భాస్కర్, సిఐటియు రాష్ట్ర కార్యదర్శి ఎస్వి రమ మాట్లాడుతూ ఒకవైపు కేంద్ర ప్రభుత్వం నిత్యావసర సరుకుల ధరలను పెంచి కార్మికుల వేతనాలు సవరించకుండా కార్మికులపైన సాధారణ మధ్యతరగతి ప్రజలపైన భారాలు మోపడంతో తమ వేతనాలు సరిపోక పనిభారం పెరిగి ఉద్యోగ భద్రత లేకుండా పోయిందన్నారు. కనీస మౌలిక సదుపాయాలు అమలు కాక నిత్యం నరకం అనుభవించే కార్మిక వర్గం సమస్యలను తట్టుకోలేక పోరాటాలు నిర్వహిస్తూ ఉంటే పోరాటాల ద్వారా తెలంగాణ సాధించిన ఉద్యమ నాయకుడిగా పేరు తెచ్చుకుంటున్న ముఖ్యమంత్రి కేసీఆర్ రాష్ట్ర మంత్రులు పోరాడే వారిని చులకన చేసే పద్ధతుల్లో మాట్లాడడంతో పాటు తమ దయా దాక్షిణ్యాల మీద ఆధారపడాలి అనే పద్ధతుల్లో ఆలోచన చేయడం సరైంది కాదన్నారు.
వెంటనే పోరాడే నాయకులతో చర్చలు జరిపి వారి న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. కార్మిక వర్గ న్యాయమైన డిమాండ్లు పరిష్కరించని ఎడల ప్రభుత్వాలకు తగిన గుణపాఠం చెప్పే పరిస్థితి వస్తుందని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా అధ్యక్ష కార్యదర్శులు శంకర్ గౌడ్, నూర్జహాన్, సిపిఎం జిల్లా కార్యదర్శి రమేష్ బాబు, కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి పెద్ది వెంకటరాములు, అధ్యక్షులు గంగాధర్, కేవీపీఎస్ నాయకులు తదితరులతో పాటు పెద్ద ఎత్తున ఆయా రంగాల కార్మికులు పాల్గొన్నారు. నువ్వు ఈ రాష్ట్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయకముందు నుంచే ఎర్ర జెండాలని మరి అప్పుడు ఎర్ర జెండాలు కమ్మం కనబడ్డా ఎట్లా, ఇప్పుడు పోరాడుతూ ఉంటే చేదొచ్చినా ఎట్లా అంటే అనేది మనం ప్రశ్నిస్తా ఉన్నాం. అందువలన వీళ్ళందరూ అవసరాల కొద్దీ మనల్ని ఉపయోగించుకోవాలనుకుంటున్నారు. మనం ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళ భ్రమలకి వాళ్ళ మాయ మాటలకి లోన్ కావాల్సినటువంటి అవసరం లేదు, గురి కావాల్సినటువంటి అవసరం లేదు. ఈరోజు మంత్రులు వస్తున్నారు, ఎమ్మెల్సీ వస్తున్నదని ముందస్తుగా ఎక్కడికక్కడ మన వాళ్ళని అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ లో పెట్టారు. పోలీస్ స్టేషన్ లో లీడర్లను పెడితే ఇక వీళ్ళు ఎవరు పోరు, వీళ్ళ మీటింగ్ ఫెయిల్ అవుతుంది అనుకున్నారు. ఈరోజు ఆ కవితను చెప్తా ఉన్నా, ఆ మంత్రి రాథోడ్ గారికి చెప్తా ఉన్నా, అమ్మ ఇక్కడికి వచ్చి చూడండి. జానకంపేట్ సొసైటీలో రుణమాఫీ పొందిన రైతులకు పంటల సాగు కోసం తిరిగి రుణాలు అందిస్తున్నామని ఆ సొసైటీ చైర్మన్ నరేందర్ తెలిపారు. ఈ రుణాలను సద్వినియోగం చేస్తూ పంట దిగుబడులు పెంచాలని, సకాలంలో రుణాలు చెల్లించాలని ఆయన రైతులను కోరారు. ఎడపల్లి మండలంలోని జానకంపేట్ ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘంలో రుణమాఫీ పొందిన రైతులతో 53 మంది రైతులకు తిరిగి కొత్త రుణాలను మంజూరు చేశారు. అదేవిధంగా సొసైటీలో కొత్తగా చేరిన 14 మంది రైతులకు రుణాలు మంజూరయ్యాయి. సొసైటీ చైర్మన్ మిద్దె నరేందర్ రుణాలు పొందిన 67 మంది రైతులకు 42,78,000 రూపాయల మొత్తాన్ని అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రుణాలను రైతులు పంటల సాగుకు వినియోగించుకొని ఆర్థికంగా అభివృద్ధి చెందాలని కోరారు. పంటల దిగుబడి పెరిగితే రైతులతో పాటు సొసైటీకి ఆదాయం వస్తుందని ఆయన చెప్పారు. రుణాలు తీసుకున్న రైతులు ప్రతి సంవత్సరం వడ్డీ చెల్లించి సొసైటీకి తోడ్పాటు అందించాలని కోరారు. ఈ కార్యక్రమంలో సొసైటీ ఉపాధ్యక్షుడు దాసరి వడ్డన్న, డైరెక్టర్లు ఒరుసు సాయిలు, విజయ, దారం సాయిలు, గద్ద సాయిలు, సొసైటీ మాజీ చైర్మన్ ఒరుసు పోతన్న, సిఓ ఆర్ గంగారెడ్డి, సిబ్బంది ప్రవీణ్, నర్సయ్య రైతులు పాల్గొన్నారు. వ్యవసాయ సహకార సంఘం జానకంపేట్ సొసైటీలో ఈరోజు చెక్కుల పంపిణీ చేయడం జరిగింది. ముఖ్యంగా సొసైటీలో ఉన్నటువంటి 53 మంది రైతులు, వీళ్ళు ఈ ₹1,00,000 రుణమాఫీలో మాఫీ వచ్చినటువంటి రైతులు ఈ 53 మందికి తిరిగి కొత్తగా రుణాలు ఇవ్వడం జరుగుతూ ఉంది. అట్లాగే సొసైటీలో కొత్త సభ్యులు 14 మంది దరఖాస్తులు పెట్టుకున్నారు. వారికి కూడా ఈరోజు తిరిగి కొత్త లోన్స్ ఇవ్వడం జరుగుతూ ఉంది. మొత్తం రైతులు 67 మందికి కాను 42,78,000 రూపాయలని తిరిగి ఈరోజు ఎస్ఏఓ లోన్స్ కింద మేము సొసైటీ తరఫున అప్పుని ఇవ్వడం జరుగుతూ ఉంది. దీనికి రైతులందరూ కూడా ఈ అప్పు పొందినటువంటి రుణం తీసుకుంటున్నటువంటి రైతులు 67 మంది ఈ డబ్బులని వ్యవసాయం మీద పెట్టుబడిగా పంటకు అవసరమైనటువంటి పద్ధతిలో ఖర్చులు చేసి మంచి పంటల్ని తీసుకొని అభివృద్ధి కావాలని చెప్పేసి దాని ద్వారా మా సొసైటీ కూడా లాభం కావాలని చెప్పేసి రైతులు మళ్ళీ తిరిగి సకాలంలో ఈ రుణాలను. స్వచ్ఛతా కార్యక్రమాలు మానవ జీవనానికి ఎంతో దోహదపడతాయని జిల్లా యువజన అధికారిని శైలీ బెల్లాల్ అన్నారు. విద్యార్థులు క్రమశిక్షణతో మెదులుతూ పరిసరాల పరిశుభ్రతపై ప్రజలకు అవగాహన కల్పించాలని ఆమె కోరారు. అక్టోబర్ 1న 1 గంట సేపు స్వచ్ఛతా హీ సేవ కార్యక్రమాన్ని నిర్వహించి పరిసరాలను పరిశుభ్రంగా మార్చాలని భారత ప్రధాని నరేంద్ర మోదీ ఇచ్చిన పిలుపు మేరకు నగరంలోని శివాజీనగర్లో గల ప్రభుత్వ ఐటీఐ ప్రాంగణంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. నెహ్రూ యువ కేంద్రం, వాకర్స్ అసోసియేషన్ సంయుక్త ఆధ్వర్యంలో స్వచ్ఛతా హీ సేవ పక్షోత్సవ్ కార్యక్రమాన్ని చేపట్టారు. వాకర్స్తో పాటు ఐటీఐ విద్యార్థులకు ఎలాంటి అసౌకర్యం ఎదురవ్వకుండా పిచ్చి మొక్కలను తొలగించారు. ఐటీఐ గ్రౌండ్లో వృధాగా పడి ఉన్న చెత్తను సేకరించారు. అనంతరం వాకర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు మురళీకృష్ణ, కార్యదర్శి పృథ్వీరాజ్, పీఈటీ శ్రీనివాసరెడ్డి ఆధ్వర్యంలో నెహ్రూ యువ కేంద్ర జిల్లా యువజన అధికారిని శైలీ బెల్లాల్ను ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా మురళీకృష్ణ మాట్లాడుతూ స్వచ్ఛ భారత్ కార్యక్రమం ఎంతో శ్రేష్టమైందని అన్నారు. ప్రతి ఒక్కరూ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకుంటే దేశం స్వచ్ఛ భారత్గా ఆవిర్భవిస్తుందని చెప్పారు. స్వచ్ఛత కార్యక్రమాలను విజయవంతంగా పూర్తి చేస్తున్న శైలీ బెల్లాల్కు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. ఆలోచనతో ఇది ఎవరో ఏదో ఒక డిపార్ట్మెంట్ పనో ఏదో ఒక పర్టికులర్ పర్సన్ పనో అని కాకుండా ప్రతి ఒక్కరూ కూడా
చేస్తేనే ఇది సాధ్యమవుతుంది అన్న ఆలోచనతో ఈ స్వచ్ఛ భారత్ అనే కార్యక్రమాన్ని పీపుల్స్ మూమెంట్గా చేసిన కార్యక్రమం ఇది. దీంట్లో భాగంగా ఈనాడు దేశమంతటా కూడా 10 o'clockకి కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది వివిధ ప్రాంతాలలో. అయితే దానికి ఇక్కడ ఐటీఐ గ్రౌండ్లో వాకర్స్ అసోసియేషన్ వాళ్ళు ఇది మన గ్రౌండ్ మనమే క్లీన్గా ఉంచుకోవాలి అన్న ఆలోచనతో మీరందరూ చేసిన శ్రమదాన్ ఎంతో అభినందనీయం. ఈ కార్యక్రమంలో పాల్గొన్నందుకు నాకు ఆనందంగా ఉంది. నాకు కూడా మీరు ఎంతో స్ఫూర్తినిస్తున్నారు. నగరంలోని నాగారం ఇంద్రమ్మ ఇళ్ల కాలనీలో నెహ్రూ యువ కేంద్ర ఆధ్వర్యంలో మహాత్మా గాంధీ జయంతిని పురస్కరించుకొని స్వచ్ఛతా హీ సేవా మహోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఎన్వైకే వాలంటీర్లు, ప్రభుత్వ గిరిజన డిగ్రీ కళాశాల విద్యార్థినులు కలిసి సుమారు 100 కిలోల ప్లాస్టిక్ కవర్లు, బాటిల్స్ను సేకరించారు. అనంతరం జిల్లా యువజనాధికారి శైలి బెల్లాల్ ఆ ప్రాంతంలోని ప్రజలకు ప్లాస్టిక్ వల్ల కలిగే నష్టాలను వివరిస్తూ ఇంటింటికి వెళ్లి తడి పొడి చెత్తను వేరు చేయాలని, పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని అవగాహన కల్పించారు. పరిసరాలు పరిశుభ్రంగా ఉంటే సీజనల్ వ్యాధులు, విష జ్వరాల నుంచి విముక్తి కలుగుతుందని చెప్పారు. అనంతరం విద్యార్థులు స్థానిక మహిళలతో స్వచ్ఛ భారత్ ప్రతిజ్ఞ చేయించారు. ఈ కార్యక్రమంలో గిరిజన డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ సైదా జైనాబ్, ఎన్ఎస్ఎస్ కోఆర్డినేటర్ విజి లక్ష్మి, సిబ్బంది జలజ, విద్యార్థులు పాల్గొన్నారు. మోస్రాలో కడల ఊరేగింపు కార్యక్రమాన్ని కనుల పండుగగా నిర్వహించారు. డప్పు వాయిద్యాల మధ్య భక్తి శ్రద్ధలతో గ్రామదేవతల పండగ నిర్వహించి తెలంగాణ సంస్కృతిని ప్రతిబింబించారు. మోస్రా గ్రామాభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో గ్రామదేవతల పండుగను ఘనంగా నిర్వహించారు. బోనాలను అందంగా అలంకరించి గ్రామంలోని ప్రధాన వీధుల గుండా ఊరేగింపు నిర్వహించారు. గ్రామదేవతల ఆలయాలకు చేరుకొని బోనాలను, నైవేద్యాలను సమర్పించారు. మేకపోతులను గ్రామదేవతలకు బలి ఇచ్చారు. ఈ సందర్భంగా వీడీసీ చైర్మన్ సురేష్ సాయిలు మాట్లాడుతూ ప్రతి ఏటా గ్రామస్తుల సమిష్టి సహకారంతో ఈ పండుగను ఆనందోత్సాహాల మధ్య జరుపుకుంటున్నామని అన్నారు. ఈ వేడుకల్లో అన్ని కుల సంఘాల సభ్యులు పాల్గొని విజయవంతం చేసినందుకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్రామాభివృద్ధి కమిటీ సెక్రటరీ గోపి, లక్ష్మణ్, భూమయ్య, నాగిరెడ్డి, గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు. ఇప్పుడు కొన్ని వాణిజ్య ప్రకటనలు. తెలంగాణలో మొట్టమొదటిసారిగా అధునాతన పద్ధతిలో నరాల, మానసిక, సెక్స్, ఆల్కహాల్, ఫిట్స్ ట్రీట్మెంట్, ఏసీ ఇంటెన్సివ్ కేర్ యూనిట్ ఇప్పుడు మన నిజామాబాద్ లో డాక్టర్ బి కేశవులు ఎండి సైకియాట్రీ, ఉస్మానియా గారి ఆధ్వర్యంలో అన్ని సదుపాయాలు గల అత్యాధునిక అతిపెద్ద హాస్పిటల్ ప్రారంభించబడ్డది. గమనిక, ఆధునిక ఏసీ వార్డు, అత్యంత విశాలమైన భవనం, అన్ని నరాల మానసిక సమస్యలకు మరియు ఆల్కహాల్ ను మాన్పించుటకు అడ్మిషన్స్ సౌకర్యం గల తెలంగాణలోనే అతిపెద్ద హాస్పిటల్ డాక్టర్ కేశవులు హాస్పిటల్, బస్టాండ్ ఎదురుగా లైన్, ఖలీల్వాడి. తక్కువ ఖర్చుతో హైదరాబాద్ స్థాయి అత్యాధునిక వైద్య సదుపాయం కావాలనుకుంటున్నారా? అయితే సంప్రదించండి బండారి గ్రూప్, విజయలక్ష్మి హాస్పిటల్, ఖలీల్వాడి, నిజామాబాద్. గర్భం దాల్చకపోవడం, గర్భం నిలవకపోవడం, గర్భాశయం ద్వారం మూసుకుపోవడం, గర్భాశయం నందు గోడలు, అండాశయంలో నీటి బుడగలు మొదలగు వ్యాధులకు డాక్టర్ బండారి సుజాత ఎండి డీజీఓ గారు లాప్రోస్కోపీ ద్వారా ప్రత్యేక చికిత్స చేయబడును. గర్భిణీ స్త్రీలలో ఫిట్స్, అధిక రక్తపోటు, ఆస్తమా, మధుమేహం, ఉమ్మనీరు తక్కువ, ట్యూబ్లో ప్రెగ్నెన్సీ వంటి అధిక ప్రమాదకరమైన కేసులకు చికిత్స చేయబడును. నార్మల్ డెలివరీ, సిజేరియన్ సెక్షన్, హిస్టరెక్టమీ, ట్యూబెక్టమీ, లాప్రోస్కోపీ, హిస్టరోస్కోపీ సౌకర్యం కలదు. పిల్లలు పుట్టకుండా ఆపరేషన్ చేసుకున్న వారికి తిరిగి సంతానం కొరకు సంప్రదించగలరు. అందరికీ అందుబాటులో అన్ని రకాల వైద్య సేవలు కలవు. పరిశుభ్రమైన విశాలమైన గదులు, లిఫ్ట్, అధునాతన ఆపరేషన్ థియేటర్, ల్యాబ్, ఫార్మసీ సౌకర్యం కలదు. ప్రతి శుక్రవారం ఉచితంగా చూడబడును. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు రీయింబర్స్మెంట్ సౌకర్యం కలదు. సంప్రదించండి డాక్టర్ బండారి సుజాత, బండారి గ్రూప్, విజయలక్ష్మి హాస్పిటల్, రాజీవ్ గాంధీ ఆడిటోరియం దగ్గర, రెడ్ క్రాస్ బ్లడ్ బ్యాంక్ ఎదురు సందులో, ఖలీల్వాడి, నిజామాబాద్. బ్యాక్ టు న్యూస్. లఖింపూర్ కేరీలో రైతులను చంపిన దుస్సంఘటనకు వ్యతిరేకంగా అక్టోబర్ 3న జిల్లా కేంద్రాల్లో నిరసన దినం పాటించాలని సంయుక్త కిసాన్ మోర్చా జేఏసీ నాయకులు వి ప్రభాకర్ పిలుపునిచ్చారు. దుస్సంఘటనకు కారకుడైన మంత్రి అజయ్ కుమార్ మిశ్రా కుమారుడు ఆశిష్ను కఠినంగా శిక్షించాలని ఆయన డిమాండ్ చేశారు.
హైదరాబాద్లోని ముగ్దుం భవన్లో సంయుక్త కిసాన్ మోర్చా కార్మిక సంఘాలు సంయుక్తంగా మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో కన్వీనర్లు పద్మసాగర్, వి ప్రభాకర్, జక్కుల వెంకటయ్య, భిక్షపతిలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జేఏసీ కన్వీనర్ వి ప్రభాకర్ మాట్లాడుతూ జాతీయ స్థాయిలో ఇచ్చిన పిలుపులో భాగంగా అక్టోబర్ 3వ తేదీన జిల్లా కేంద్రాల్లో లఖింపూర్ కేరీలో రైతులు విలేకరి మరణానికి కారణమైన అజయ్ కుమార్ మిశ్రాను మంత్రివర్గం నుండి తొలగించి అరెస్టు చేసి కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తూ జిల్లా కేంద్రాల్లో నిరసన దినం పాటించాలని పిలుపునిచ్చారు. ప్రదర్శనగా వెళ్తున్న రైతులపై వాహనాలతో తొక్కించి అతి కిరాతకంగా హత్య చేసిన అజయ్ కుమార్ మిశ్రా కుమారుడు ఆశిష్ కుమార్ను కఠినంగా శిక్షించాలని ఆయన డిమాండ్ చేశారు. రైతులపై పెట్టిన అక్రమ కేసులను ఎత్తివేయాలని, కేంద్ర ప్రభుత్వం రైతాంగానికి ఇచ్చిన హామీలను పంట మద్దతు ధరల గ్యారంటీ చట్టం చేయాలని ఆయన అన్నారు. రుణ విముక్తి చట్టం చేయాలని డిమాండ్ చేస్తూ అక్టోబర్ 3వ తారీఖున నిరసన ప్రదర్శనలు, కేంద్ర ప్రభుత్వ దిష్టిబొమ్మ దగ్ధం నిరసన కార్యక్రమాలు నిర్వహించాలని సంయుక్త కిసాన్ మోర్చా తెలంగాణ కమిటీ కార్మిక సంఘాలు విజ్ఞప్తి చేశాయి. రైతాంగం దాదాపు 13 మాసాలు పోరాటం చేస్తూ ఏదైతే రైతాంగ డిమాండ్ల సాధన కోసం ముఖ్యంగా ఎంఎస్పి మినిమం సపోర్ట్ ప్రైస్ చట్టం తీసుకురావాలని, రైతులపై కేసులు ఎత్తివేయాలని పోరాటం చేస్తున్న సమయంలో కరెక్ట్ ఈ నెల 3వ తేదీ నాటికి 2 సంవత్సరాలు అవుతా ఉంది. కేంద్ర హోం సహాయక మంత్రి అజయ్ మిశ్రా అతని కొడుకు ఉద్యమం చేస్తున్న రైతులపై వాహనాలు ఎక్కించి 4 రైతులను పొట్టన పెట్టుకొని ఒక జర్నలిస్టు మిత్రుడిని పొట్టన పెట్టుకున్న ఘటనకు 2 సంవత్సరాలు అవుతున్న సందర్భంగా జాతీయ స్థాయిలో 3వ తేదీన ఈ నెల 3వ తేదీన బ్లాక్ డేగా పాటించాలని చెప్పేసి నిర్ణయం జరిగింది. ఈ నిర్ణయంలో భాగంగా హైదరాబాద్లో ఎస్కేఎం అట్లాగే కార్మిక సంఘాలతో సంయుక్త సమావేశం చేసి తెలంగాణ వ్యాప్తంగా అన్ని జిల్లాల్లోనూ, అన్ని పట్టణాల్లోనూ, మండలాల్లోనూ ఈ బ్లాక్ డేని పాటించి చేయాలని చెప్పేసి నిర్ణయం చేయడం జరిగింది. ఈ వెలుగులో తెలంగాణ వ్యాప్తంగా కూడా చేయాలని, అట్లాగే ఈరోజు గాంధీజీ కలలుగన్న గ్రామ స్వరాజ్యం కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని ఎడపల్లి బాలికల గురుకుల పాఠశాల ప్రిన్సిపల్ సుహాసిని అన్నారు. స్వచ్ఛ భారత్ కార్యక్రమం ఎంతో ఉన్నతమైందని, విద్యార్థులు పరిసరాల పరిశుభ్రతపై మరింత అవగాహన పెంచుకోవాలని ఆమె సూచించారు. ఎడపల్లి మండల కేంద్రంలోని బాలికల గురుకుల పాఠశాలలో గాంధీ జయంతిని పురస్కరించుకుని ఆదివారం స్వచ్ఛతా హీ సేవ పక్షోత్సవ్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో బాలికలు పాల్గొని ప్లకార్డులు ప్రదర్శిస్తూ పరిసరాల పరిశుభ్రత ఆవశ్యకతను స్పష్టం చేస్తూ నినాదాలు చేశారు. అనంతరం పాఠశాల ఆవరణ చుట్టూ ఉన్న పిచ్చి మొక్కలు, ముళ్ల పొదలను తొలగించారు. ఈ సందర్భంగా ప్రిన్సిపల్ సుహాసిని రెడ్డి మాట్లాడుతూ ప్రతి ఏటా పాఠశాల ఆవరణలో బాలికలతో స్వచ్ఛ భారత్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని అన్నారు. ఈసారి అభయ స్వచ్ఛ భారత్ కార్యక్రమాన్ని చేపట్టినట్లు తెలిపారు. దీని ద్వారా బాలికల్లో పరిసరాల పరిశుభ్రత, స్వీయ పరిశుభ్రత అలవడుతుందని అన్నారు. పరిసరాల పరిశుభ్రతను ఎవరికి వారు చేపడితే తమ ఇల్లు, పరిసరాలు పరిశుభ్రంగా ఉంటాయని అన్నారు. ఈ కార్యక్రమం నిర్వహణతో గాంధీజీ సూచించిన మార్గదర్శకాలు అమలు అవుతాయని అన్నారు. పాఠశాల సిబ్బంది, తల్లిదండ్రులు ఇందులో పాల్గొన్నారు. నిన్న మేము రిజిస్ట్రేషన్ చేయించుకున్నాము. అయితే మేము ఇక్కడ స్కూల్ ముందు ఏరియాని చూస్ చేసుకున్నాము. స్వచ్ఛాంజలి ప్రోగ్రాంలో అందరినీ ఇన్స్పైర్ చేయడానికి మా విద్యార్థులు ముందుకొచ్చారు. మన పాఠశాల ఆవరణలో ఇక్కడ చెరువు నీళ్లు వెళ్తూ ఉంటాయి, వర్షం నీళ్లు వెళ్తూ ఉంటాయి. ఆ కాలువ అంతా గడ్డితో నిండి ఉంది. దాన్ని క్లీన్ చేసి బస్ స్టాప్ దగ్గర నిలబడే వారికి కొంచెం ఎటువంటి చీకట్లో ఎటువంటి ప్రమాదం లేకుండా ఉండడానికి మేము ముందుకు వచ్చాము. లోకల్ ఎంపీడీఓ గారు కూడా స్పందించారు. 2-3 రోజుల్లో ఇంకా చాలామంది ఉపాధి హామీ వాళ్ళని బట్టి ఈ ప్రోగ్రామ్ ఇంకా కంటిన్యూ చేస్తామని చెప్పారు. నాకు చాలా హ్యాపీగా ఉంది. పేరెంట్స్ అందరూ కూడా జాయిన్ అయ్యారు. చాలామంది పెద్దలు ఏం చేస్తున్నారు అని అడిగి ఈ ప్రోగ్రాం గురించి తెలుసు. స్వచ్ఛ భారత్ నిర్మాణమే లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం స్వచ్ఛతా హీ సేవ పక్షోత్సవాల నిర్వహణకు పిలుపునిచ్చింది. గాంధీజీ స్ఫూర్తితో పరిసరాల పరిశుభ్రతపై దృష్టి సారిస్తున్న జనం స్వచ్ఛందంగా శ్రమదానం చేస్తున్నారు. స్వచ్ఛతా హీ సేవ పక్షోత్సవ కార్యక్రమంలో భాగంగా మోస్రా మండల కేంద్రంలో ఆదివారం ఉప సర్పంచ్ సుదర్శన్ గౌడ్ ఆధ్వర్యంలో స్వచ్ఛత ర్యాలీ నిర్వహించారు. అనంతరం శ్రమదానం చేశారు. వారాంతపు సంత, జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఆవరణ, పంచాయతీ కార్యాలయ ప్రాంగణంలో శ్రమదానం చేసి పిచ్చి మొక్కలను, చెత్తను తొలగించారు. ఈ సందర్భంగా ఎంపీఓ రఫీ మాట్లాడుతూ పరిసరాల పరిశుభ్రత ప్రతి ఒక్కరి బాధ్యత అని అన్నారు.
తమ పరిసరాలను శుభ్రంగా ఉంచుకుంటే రోగాలు దరిచేరవని ఆయన చెప్పారు. అనంతరం గ్రామ పంచాయతీ కార్యాలయంలో స్వచ్ఛత ప్రతిజ్ఞ చేశారు. ఈ కార్యక్రమంలో వార్డు మెంబర్ లింగం, పంచాయతీ జూనియర్ అసిస్టెంట్ చంద్రశేఖర్, కారోబార్ రాము, గ్రామ యువకులు గొల్లచింటూ, అభిలాష్, యోగి తదితరులు పాల్గొన్నారు. స్వచ్ఛత ప్రతి ఒక్కరి బాధ్యత అని కేంద్ర సమాచార ప్రసార మంత్రిత్వ శాఖ సెంట్రల్ బ్యూరో ఆఫ్ కమ్యూనికేషన్ నిజామాబాద్ ఫీల్డ్ ఆఫీస్ ఫీల్డ్ పబ్లిసిటీ ఆఫీసర్ బి ధర్మానాయక్ అన్నారు. స్వచ్ఛతా హీ సేవ ఒక గొప్ప కార్యక్రమమని పేర్కొన్నారు. స్వచ్ఛత ప్రతి ఒక్కరి బాధ్యత అని కేంద్ర సమాచార ప్రసార మంత్రిత్వ శాఖ సెంట్రల్ బ్యూరో ఆఫ్ కమ్యూనికేషన్ నిజామాబాద్ ఫీల్డ్ ఆఫీస్ ఫీల్డ్ పబ్లిసిటీ ఆఫీసర్ బి ధర్మానాయక్ అన్నారు. ఆదివారం నాడు 1 తారీఖు 1 గంట 1 సాత్ స్వచ్ఛతా హీ సేవలో భాగంగా సెంట్రల్ బ్యూరో ఆఫ్ కమ్యూనికేషన్ ఫీల్డ్ ఆఫీస్ మరియు గిరిరాజ్ ప్రభుత్వ కాలేజ్ ఎన్ఎస్ఎస్ ఎన్సీసీ ఆధ్వర్యంలో గిరిరాజ్ ప్రభుత్వ డిగ్రీ కాలేజ్ సమీపంలో గల దుబ్బ ఏరియాలో శ్రమదానం చేపట్టారు. ఈ సందర్భంగా సెంట్రల్ బ్యూరో ఆఫ్ కమ్యూనికేషన్ ఫీల్డ్ పబ్లిసిటీ ఆఫీసర్ బి ధర్మానాయక్ మాట్లాడుతూ స్వచ్ఛతా హీ సేవ ఒక గొప్ప కార్యక్రమమని, గాంధీజీ కలలుగన్న స్వచ్ఛమైన భారతదేశం నిర్మాణంలో స్వచ్ఛతా మాసోత్సవాలు ముఖ్య భూమికను పోషిస్తుందని తెలిపారు. దేశం మొత్తం ఈ స్వచ్ఛత మాసోత్సవాలు నిర్వహిస్తుందని పేర్కొన్నారు. మన ఇంటిని ఏ విధంగా శుభ్రంగా ఉంచుకుంటామో అదేవిధంగా ప్రతి ఒక్కరూ విధిగా మన చుట్టూ ఉన్న పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవడం సామాజిక బాధ్యతగా గుర్తుంచుకోవాలన్నారు. అలాగే గిరిరాజ్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ పి రామ్మోహన్ రెడ్డి మాట్లాడుతూ స్వచ్ఛత పెంపొందించేందుకు ప్రతి ఒక్కరూ బాధ్యత తీసుకోవాలన్నారు. ప్రతి ఒక్కరూ వ్యక్తిగత పరిశుభ్రతను పాటించాలన్నారు. చెత్త లేని భారతదేశం నిర్మించాలన్నారు. పరిశుభ్రతను కాపాడుకోవడం ప్రతి పౌరుడి కర్తవ్యమన్నారు. ప్రతి విద్యార్థి గ్రామ పరిసరాల పరిశుభ్రతపై ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు. స్వచ్ఛతతోనే స్వస్థత చేకూరుతుందని, అందుకే ప్రతి ఒక్కరూ స్వచ్ఛతను తమ సొంతం చేసుకుని నిరంతరం పాటించాలన్నారు. ఈ శ్రమదానంలో గిరిరాజ్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఎన్ఎస్ఎస్ ప్రోగ్రాం ఆఫీసర్లు డాక్టర్ ఎం కుమారస్వామి, డాక్టర్ ఎం సునీత, డాక్టర్ బి సుమలత, డాక్టర్ పి రవిరాజ్, డాక్టర్ సతీష్ కుమార్, డాక్టర్ అంబర్ సింగ్ తదితరులు పాల్గొన్నారు. వెటర్నరీ మందుల షాపుల నిర్వాహకులు ప్రభుత్వ నిబంధనలను ఖచ్చితంగా పాటించాలని డ్రగ్స్ కంట్రోల్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆల్ ఇండియా ప్రెసిడెంట్ గుండమేడి కోటేశ్వరరావు సూచించారు. తెలంగాణ రాష్ట్ర ఫార్మసీ కౌన్సిల్కి 6 సభ్యుల కోసం ఎన్నికలు జరుగుతున్నాయని, తమని ఎన్నుకుంటే దేశంలోని ఏ రాష్ట్రంలోనైనా ప్రాక్టీస్ చేసుకునే విధంగా రూల్స్ మార్చేందుకు కృషి చేస్తామని ఆయన తెలిపారు. జిల్లా కేంద్రంలోని ఓ ప్రైవేట్ హోటల్లో నిజామాబాద్ జిల్లా వెటర్నరీ అండ్ డ్రగ్గిస్ట్ వెల్ఫేర్ అసోసియేషన్ జనరల్ బాడీ సమావేశం నిర్వహించారు. ముఖ్య అతిథిగా విచ్చేసిన డ్రగ్స్ కంట్రోల్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షుడు గుండమేడి కోటేశ్వరరావును నిజామాబాద్ జిల్లా వెటర్నరీ అండ్ డ్రగ్గిస్ట్ వెల్ఫేర్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు మంచాల జ్ఞానేందర్ ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా కోటేశ్వరరావు మాట్లాడుతూ వెటర్నరీ షాపులు నిర్వహించేవారు కేంద్ర నిబంధనలను ఖచ్చితంగా పాటించి ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చూసుకోవాలని కోరారు. ఎలాంటి సమస్యలు వచ్చినా తమ దృష్టికి తీసుకువస్తే ఆ సమస్యలను పరిష్కరిస్తామని ఆయన తెలిపారు. అలాగే నవంబర్ నెలలో నిర్వహించే తెలంగాణ రాష్ట్ర ఫార్మసీ కౌన్సిల్కి 6 సభ్యుల కోసం ఎన్నికలు నిర్వహిస్తున్నారని ఆయన తెలిపారు. అందులో తాము 6 ఉన్నామని, తమని గెలిపిస్తే దేశంలోని ఏ రాష్ట్రంలోనైనా ప్రాక్టీస్ చేసుకునే విధంగా రూల్స్ మార్చేందుకు కృషి చేయడమే కాకుండా యూనిక్ సింగిల్ రిజిస్ట్రేషన్ ఐడి కార్డు కోసం ప్రయత్నం చేస్తామన్నారు. దేశమంతా ఒకే రిజిస్ట్రేషన్ రెన్యువల్ ఉండే విధంగా కృషి చేస్తామని ఆయన తెలిపారు. ఫార్మా పరిశ్రమలో అప్రూవ్డ్ కెమిస్ట్గా కేవలం ఫార్మసీ పట్టభద్రులు మాత్రమే ఉండడం కోసం కృషి చేస్తామని ఆయన తెలిపారు. ఈ సందర్భంగా నిజామాబాద్ జిల్లా వెటర్నరీ అండ్ డ్రగ్గిస్ట్ వెల్ఫేర్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు మంచాల జ్ఞానేంద్ర మాట్లాడుతూ ఎన్నికల్లో పూర్తి మద్దతు ఇస్తామని హామీ ఇచ్చారు. అంతేకాకుండా తనకు తెలిసిన ఇతర జిల్లాల వారికి సైతం తమకే ఓటు వేసే విధంగా కృషి చేస్తామని ఆయన పేర్కొన్నారు. ఇంకా ఈ కార్యక్రమంలో రాష్ట్ర జిల్లా నాయకులు, ఫార్మసిస్టులు తదితరులు పాల్గొన్నారు. త్వరలో తెలంగాణ రాష్ట్ర ఫార్మసీ కౌన్సిల్కి జరగబోయే ఎన్నికల కోసమై గుండమేడి కోటేశ్వరరావు, ఆల్ ఇండియా ప్రెసిడెంట్ డ్రగ్స్ కంట్రోల్ ఆఫీసర్స్ ఇండియా వెల్ఫేర్ అసోసియేషన్ మరియు ఇండియన్ ఫార్మసీ గ్రాడ్యుయేట్స్ అసోసియేషన్ తెలంగాణ రాష్ట్ర శాఖ అధ్యక్షుని నేను, నాతో పాటు 6 ప్యానెల్ సభ్యులు శ్రీ కె రామారావు గారు మిర్యాలగూడ కమ్యూనిటీ ఫార్మసిస్ట్ అండ్ శ్రీ యోగేశ్వర్ గారు ఫార్మసీ కౌన్సిల్ ఆంధ్రప్రదేశ్ మెంబర్ అండ్ మహబూబ్ నగర్ అండ్ డాక్టర్ అందే కిరణ్ కుమార్ గారు ఆరోగ్య ఫార్మసీ వరంగల్ మరియు డాక్టర్
వీరారెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు, వారు ఈరోజు రాలేదు, వాళ్ళ మాతృమూర్తి కాలధర్మం చెందడం వల్ల. అలాగే డాక్టర్ అబ్దుల్ అజీజ్ గారు, ప్రిన్సిపల్, డెక్కన్ స్కూల్ ఆఫ్ ఫార్మసీ, హైదరాబాద్. 6 టీం మేము ఫార్మసీ కౌన్సిల్కు కాంటెస్ట్ చేస్తూ ఉన్నాము. ఈ ఫార్మసీ కౌన్సిల్కు వివిధ ఆర్గనైజేషన్స్, మన తెలంగాణ వెటర్నరీ కెమిస్ట్ అండ్ డ్రగిస్ట్ వెల్ఫేర్ అసోసియేషన్ యొక్క సంపూర్ణ మద్దతు ఉంది. ఈ ఎలక్షన్స్లో ఒకవేళ మా ప్యానెల్ గెలిస్తే మేము ఏం చేస్తామనేది బ్రీఫ్గా మీ అందరికీ చెప్పదలుచుకున్నాను. ముఖ్యంగా ఏంటంటే, మనము ఫార్మసీ అయిపోగానే ఫార్మసీ రిజిస్ట్రేషన్స్ గురించి ఏళ్ళ తరబడి మనం ఫార్మసీ కౌన్సిల్ చుట్టూ తిరుగుతూ ఉన్నాము. మరియు ఆంధ్రప్రదేశ్ నుంచి తెలంగాణకు షిఫ్ట్ చేసుకోవాలన్నా, రెన్యువల్ చేసుకోవాలన్నా మనకు ఏళ్ళ తరబడి తిరుగుతూ ఉన్నాము. ఇటువంటి అవకాశం లేకుండా మీరు ఇంట్లోనే కూర్చొనేసేసి మీరు యాప్ బేస్డ్ అప్లికేషన్ కనుక పెట్టుకుంటే మీకు వితిన్ 1 వీక్ లోపల ఫార్మసీ రిజిస్ట్రేషన్ మీ ఇంటికి వచ్చే విధంగా మేము కృషి చేస్తామని మీ అందరికీ ఈ సందర్భంగా తెలుపుకుంటున్నాను. అట్లాగే 1 నేషన్ 1 రూల్ అన్న మన గౌరవ ప్రధానమంత్రి గారి ఆకాంక్ష మేరకు ప్రతి రాష్ట్రంలో కూడా రాష్ట్రం మారినప్పుడు మళ్ళీ రిజిస్ట్రేషన్ చేసుకునే ఒక పద్ధతిని శ్రీ వెంకటేశ్వర విద్యాలయం 1993-94 7వ తరగతి బ్యాచ్ తమను గుర్తుంచుకొని సన్మానించినందుకు పాఠశాల ప్రిన్సిపల్ చంద్రశేఖర్ కృతజ్ఞతలు తెలిపారు. ఇలాగే ఆత్మీయ సమ్మేళనాలు జరుపుకుంటూ అందరూ కలుసుకొని చిన్ననాటి జ్ఞాపకాలను గుర్తు చేసుకోవాలని ఆయన కోరారు. నగరంలోని ఓ ప్రైవేట్ హోటల్లో జిల్లా కేంద్రంలోని బ్రహ్మపురిలో గల శ్రీ వెంకటేశ్వర విద్యాలయం 1993-94 7వ తరగతి పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. పూర్వ విద్యార్థులు తమ గురువులను సన్మానించుకున్న అనంతరం ఒకరినొకరు పరిచయం చేసుకుని ఉత్సాహంగా గడిపారు. ఈ సందర్భంగా ప్రిన్సిపల్ చంద్రశేఖర్ మాట్లాడుతూ, ఎన్నో రోజులు కష్టపడి ఈ పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం నిర్వహించడం చాలా సంతోషంగా ఉందని అన్నారు. నాటి గురువులను మర్చిపోకుండా పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం ఏర్పాటు చేసి గురువులను సన్మానించి నాటి విద్యార్థులంతా ఒక చోట చేరి ఒకరినొకరు పలకరించుకుంటూ తమ చిన్ననాటి నుంచి నేటి వరకు ఉన్న జ్ఞాపకాలను నెమరు వేసుకున్నారని తెలిపారు. ఇలాంటి పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనాలు మరిన్ని నిర్వహించి విద్యార్థులంతా ఒకే వేదికపై కలిసి ఆనందోత్సవాలతో గడపాలని, చేదోడు వాదోడుగా ఉండాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు, పూర్వ విద్యార్థులు పాల్గొన్నారు. ముఖ్యంగా విద్యార్థుల, ఉపాధ్యాయుల జీవితాల్లో ఆత్మీయ సమ్మేళనం అటువంటిది ఒక తీపి గుర్తుగా మిగిలిపోతుంది. ఇదే సందర్భంగా స్థానిక బ్రహ్మపురిలోని శ్రీ వెంకటేశ్వర విద్యాలయంలో చదువుకున్నటువంటి విద్యార్థులు, విద్యార్థినులు, వారి ఉపాధ్యాయులతో కలిసి ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్యంగా ఈ కార్యక్రమం ఇంత అద్భుతంగా జరగడానికి ఇది 1993, 1994 7వ తరగతి వరకు చదువుకునేటువంటి విద్యార్థులు ఏర్పాటు చేసినటువంటి కార్యక్రమంగా మీకు అందరికీ కూడా తెలియజేయడం జరుగుతున్నది. ముఖ్యంగా విద్యార్థులు, అలాగే వారు చదువుకున్నటువంటి పాఠశాలను, వారు చదువు చెప్పినటువంటి ఉపాధ్యాయులని గౌరవించుకుంటూ సన్మాన కార్యక్రమం నిర్వహిస్తూ, అలాగే 30 ఏళ్ల వాళ్ళ యొక్క జీవితంలో వెనక్కి వెళ్ళిపోయి అంటే పాత రోజులు గుర్తు చేసుకుని చిన్న పిల్లల్లాగా ఒకరితో ఒకరు కలిసి మాట్లాడుకొని అప్పటి ముచ్చట్లు, ఇప్పటి ముచ్చట్లు, వాళ్ళ యొక్క కుటుంబాల గురించి అంతా కూడా అత్యంత ఆనందంగా, అత్యంత సంతోషంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. అంతేకాకుండా దాదాపు ఈరోజు 56-57 మంది ఉపాధ్యాయులతో పాటు విద్యార్థులు. జనసేన పార్టీ జన సైనికులు రాబోయే ఎన్నికల్లో తెలంగాణలో సత్తా చాటేందుకు విశేష కృషి చేస్తున్నారని ఆ పార్టీ జిల్లా నాయకులు గుండా సంతోష్ అన్నారు. ప్రతి ఒక్క జన సైనికుడు పార్టీ బలోపేతానికి కృషి చేయాలని ఆయన కోరారు. నగరంలోని కోటగల్లీలో గల జిల్లా పద్మశాలి సంఘంలో జనసేన పార్టీ నిజామాబాద్ నియోజకవర్గం క్రియాశీలక సభ్యత్వ కిట్ల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. జనసేన పార్టీలో క్రియాశీలకంగా పనిచేస్తున్న జన సైనికులకు జనసేన పార్టీ జిల్లా నాయకులు పవన్ కళ్యాణ్ యువత జిల్లా అధ్యక్షులు గుండా సంతోష్ కిట్లను అందజేశారు. 350 కిట్లకు గాను మొదటి విడతగా 150 కిట్లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, జనసేన పార్టీలో క్రియాశీలకంగా పనిచేసే నిజామాబాద్ నియోజకవర్గంలోని జన సైనికులందరికీ సభ్యత్వ హక్కులను అందజేశామన్నారు. ఈ సభ్యత్వ కిట్లో 5 లక్షల రూపాయల విలువ చేసే ప్రమాద బీమా ఇన్సూరెన్స్,
చిన్న చిన్న ప్రమాదాలకు గురైతే 50,000 రూపాయలు అందజేస్తామన్నారు. అలాగే పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ కార్యనిర్దేశకంపై రచించిన పుస్తకంతో పాటు తమ పార్టీ గుర్తైన గాజు గ్లాస్ను జన సైనికులకు కిట్ల రూపంలో జనసేన పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ అందజేశారని ఆయన పేర్కొన్నారు. రాబోయే ఎన్నికల్లో జనసేన పార్టీ కీలక పాత్ర పోషిస్తుందని ఆయన తెలిపారు. జనసేన పార్టీ జన సైనికులందరూ ప్రజలందరినీ జాగృతం చేసి పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ అధికారంలోకి రాగానే చేయబోయే సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు వివరించాలని ఆయన కోరారు. అయినది అని ఇట్లా ఒక ఫోన్ చేయండి, నేను మీకు వెళ్ళలా మీ వెన్నంటే ఉండి మీకు ఒక 10 నేను దగ్గర ఉంటే మాత్రం 10 నిమిషాలు ఉంటా, లేకపోతే మాత్రం ఒక గంట లోపల మాత్రం మీ దగ్గర ఉంటా. ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే ఇది ఒక మన కుటుంబం కాబట్టి దీన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మనం ఉంది కాబట్టి మనం ఖచ్చితంగా మనకు ఒక కుటుంబాన్ని ఏర్పరచుకుందామని చెప్పేసి ఈ యొక్క సందర్భంగా మీ అందరికి తెలియజేస్తున్నాను. ఇంకోటి వచ్చినటువంటి మన పవన్ కళ్యాణ్ అభిమానులు కానివ్వండి, జనసేన కార్యకర్తలు కానివ్వండి, నాయకులు కానివ్వండి, ఈ పిలువగానే వచ్చినందుకు చాలా సంతోషం. ఇది మీరు కూడా ఇది ఒక సంతోషమే కాదు అని చెప్పేసి ఇది అంతా మనది అని చెప్పేసి ఇక్కడ దాకా వచ్చి ఇటు కార్యక్రమాన్ని విజయవంతం చేసినందుకు కూడా మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అలాగే ఇప్పుడు మనకు వివిధ అన్నట్టు ఇది ఐడి కార్డు, ఇది ఈ ఇంకా సైడ్లో క్యూఆర్ నెంబర్ ఉంటుంది. ఇది ఇందులో క్యూఆర్ నెంబర్ ఉంటుంది. ఇందులో వారి యొక్క ఇన్సూరెన్స్కి సంబంధించిన మొత్తం డేటా ఇందులో ఉంటుంది. ఇప్పుడు కొన్ని సంక్షిప్త వార్తలు. అక్టోబర్ 1వ తేదీన 1 గంట సేపు స్వచ్ఛతా హీ సేవా కార్యక్రమాన్ని నిర్వహించి పరిసరాలను పరిశుభ్రంగా మార్చాలని భారత ప్రధాని నరేంద్ర మోదీ నిజామాబాద్ నగర శివార్లోని ఇంద్రమ్మ ఇళ్ల కాలనీలో నెహ్రూ యువ కేంద్ర వాలంటీర్లు, గిరిజన ప్రభుత్వ డిగ్రీ కళాశాల విద్యార్థినులు కలిసి సుమారు 100 కిలోల ప్లాస్టిక్ను సేకరించడం జరిగింది. ఆ ప్రాంతంలోని ప్రజలకు ప్లాస్టిక్ వలన కలిగే నష్టాలను వివరిస్తూ ఇంటింటికి వెళ్లి తడి, పొడి, చెత్తను వేరు చేయాలని, తమ పరిసరాలను తామే శుభ్రంగా ఉంచుకోవాలని, తద్వారా సీజనల్ వ్యాధులు, విష జ్వరాల నుంచి విముక్తి పొందాలని అవగాహన కల్పించడం జరిగింది. అనంతరం విద్యార్థులు, స్థానిక మహిళలు అందరూ కలిసి స్వచ్ఛ భారత్ ప్రతిజ్ఞ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో జిల్లా యువజనాధికారిని శైలి బెల్లాల్, గిరిజన డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ సైదా జైనాబ్ తదితరులు పాల్గొన్నారు. స్వచ్ఛతా హీ సేవా కార్యక్రమంలో భాగంగా రుద్రూర్ మండల కేంద్రంలోని అక్బర్ నగర్ గ్రామంలో ఆదివారం గ్రామ పంచాయతీ, ఫుడ్ సైన్స్ కళాశాల, హెల్త్ డిపార్ట్మెంట్, ఐకేపీ ఆధ్వర్యంలో స్వచ్ఛతా హీ సేవా కార్యక్రమం చేపట్టారు. గ్రామంలోని పరిసర ప్రాంతాల్లో ఉన్న పిచ్చి మొక్కలను తొలగించారు. ఈ కార్యక్రమం గ్రామ సర్పంచ్ తిగుళ్ల గంగమణి వరప్రసాద్, గ్రామ పెద్దలు, మహిళా సంఘాలు, హెల్త్ సిబ్బంది, ఎంపీఓ సాయిలు, గ్రామ సెక్రటరీ, ఫుడ్ సైన్స్ కళాశాల బోధన సిబ్బంది, బోధనేతర సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి.
ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మీ భారతీ ఛానల్.